హాయ్! ఇవాళ మనం ట్రాఫీ ఎలా చేయాలో చూద్దాం. ఈ ట్రాఫీని నుంచోవచ్చు, పట్టుకోవచ్చు, ఎటైనా చేయొచ్చు. నేను ఇక్కడ గోల్డ్ కలర్ వేసాను. ఇంకా స్టార్స్ పెట్టాను. నేను ఏమని రాసానంటే స్కేటింగ్లో ఫస్ట్ ప్రైజ్ అని రాసుకున్నాను. దీనికి ఏమేమి కావాలంటే పెయింట్ బ్రషెస్ కావాలి, వాటర్ కలర్స్ కావాలి, ఆర్కిటిక్ పెయింట్ కావాలి, ఒక పీస్ ఆఫ్ స్క్వేర్ షేప్లో ఉన్న కార్డ్బోర్డ్ కావాలి, 3 కప్స్ గ్లూ సీజర్ కావాలి, గ్లిటర్స్ కావాలి. ఇప్పుడు చూడండి మనకి ఏమేమి కావాలంటే గ్లిటర్స్లో రెడ్ కలర్ కావాలి, పెయింట్ బ్రషెస్ వాటర్ కలర్స్ క్యామెల్ కంపెనీ తీసుకున్నది. దీంట్లో మనకి ఎల్లో ఇంకా గోల్డ్ లైట్ ఎల్లో ఆర్కిటిక్ పెయింట్ కావాలి, లెమన్ ఎల్లో, ఇంకా గోల్డ్ షేడెడ్ ఎల్లో తీసుకోవాలి. అంతే. పెయింట్ బ్రషెస్ వాటర్ కలర్స్ పక్కన పెట్టేద్దాం. ఇంకా దీంట్లో నుంచి రెడ్ కూడా కావాలి, 3 కలర్స్ కావాలి. ఇంకా ఈ పెయింట్ కూడా కావాలి. పెయింట్ బ్రషెస్లో నేను ఇకైతే బండ థిక్ బ్రష్ తీసుకున్నాను. గ్లూ తీసుకున్నాను, ఒక కప్ తీసుకున్నాను. మనం ఇప్పుడు బేస్ తయారు చేద్దాము. బేస్కి మనకి నేను 3 తీసుకున్నాను, కాకపోతే 2 యూజ్ అవుతాయి ఎక్స్ట్రా ఫర్ సపోర్ట్. ఇప్పుడు మనం కింద బేస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీన్ని మనం పైన ఉన్న దాన్ని కట్ చేసుకోవాలి. చిన్న ట్యూబ్ లాగా ఉంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని పడేయకూడదు. మనకు కావాలి, ఇది కావాలి మనకి కింద బేస్కి అంటించడానికి. మళ్ళీ దీన్ని పక్కన కింద నుంచి కొంచెం సైజ్ ఉండి కట్ చేసుకుందాం. నేనైతే 2 ఇంచెస్ పెట్టుకున్నాను, కట్ చేసేస్తున్నాను. కట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, దీన్ని మిగిలిన పార్ట్ని డస్ట్బిన్లో పడేయకుండా మనకి ఉంచుకుంటే మనకి సైడ్స్ హ్యాండిల్స్ ఉన్నాయి కదా, దానికి పనికి వస్తుంది. నేను దీన్ని అంటించేస్తున్నాను. ఈ రెండింటిని అంటించేస్తే మనకి కింద బేస్ అనేది సగం తయారైపోతుంది. దీన్ని ఎండనియాలి కొంచెం సేపు. ఇప్పుడు మనం దీని లోపల సిలిండర్ షేప్లో ఉంది కదా, దానిని తీసుకున్నాము. దీనికి నేను సగం కంటే తక్కువ పేపర్ కార్డ్బోర్డ్ తీసుకున్నాను. దీన్ని ఏం చేయకుండా దీన్ని నేను సెంటర్లోకి ఆ ముడతలు ఉన్న దగ్గర ఇలా మడత పెట్టుకున్నాను. మళ్ళీ ఇలా సెంటర్లో ఇలా అంత బండకు వద్దు మనకి, కాబట్టి నేను చిన్నగా తీసుకుంటున్నాను. మనకు బండకు కావాలంటే పెద్ద పెద్ద కప్పులు తీసుకోవాలి. నేను కట్ చేసుకొని అంటించేసుకుంటున్నాను. గమ్ పెట్టి అంటించేయాలి. తయారు చేసేసాను. మనకి ఇది చాలా లూజ్గా ఉంది కాబట్టి నేను దీన్ని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని బేస్ సంగతి చూద్దాం. బేస్లో నేను కింద సిలిండర్లో అట్ట ముక్క పెట్టాను కింద, దాన్ని చేద్దాము. దీన్ని కట్ చేస్తున్నా, కట్ చేసి అంటించేసేయాలి. దీన్ని కొంచెం సేపు ఆరబెట్టాం కదా, ఇప్పుడు మనకి ఈ బేస్ మనం సిలిండర్ షేప్లో చేసుకున్నది కొంచెం చాలా లైట్గా కట్ చేసి దాన్ని బెండ్ చేయాలి. ఇలా చూపిస్తున్న విధంగా. నాకు ఫ్రంట్ సీజర్ కట్ అవ్వట్లేదు, కాకపోతే అందుకనే కొంచెం వెనక్కి పెట్టి కట్ చేస్తున్నాను. దీన్ని ఇలా బెండ్ చేసుకోవాలి. బెండ్ చేసుకున్నప్పుడు మనకి కొంచెం స్టిఫ్గా వస్తుంది. అప్పుడు మనకు అతికించడానికి చాలా ఈజీ ఉంటుంది. పైన కూడా అలానే చేయాలి, 2 సైడ్స్ అలానే చేయాలి. నేను తర్వాత దీన్ని కింద బేస్ తయారు చేసుకున్నాం కదా, దానికి అంటించేస్తున్నాను గమ్ పెట్టి.
చేశాను. మనకి పైన కప్పు ఉంది కదా, ఆ కప్పుని మనం ఎలా తయారు చేసుకుంటామంటే జస్ట్ నార్మల్ కప్పునే ఎలా తయారు చేసుకుంటామంటే ఆ కప్పుని జస్ట్ కప్ కింద ఉంచేసి దానికి అంటించేసాము. దీన్ని కట్ చేయడం ఏమీ ఉండదు, అలానే ఉండాలి. దీని హ్యాండిల్స్ చేసుకుందాము. ఇందాక మిగిలిన పార్ట్ ఉంది కదా, దాన్ని మధ్యలో కట్ చేసి దీన్ని సరిపోయిన విధంగా కట్ చేసుకుందాము. సన్నగా కట్ చేసి అంటించేసేయాలి. నేను ఇంత 2 స్ట్రిప్లు సేమ్ సైజ్గా ఉండేటట్టు కట్ చేశాను. ఇంకో సైడ్ కట్ చేసేస్తే మనకి బార్గా వస్తుంది. దాన్ని అప్పుడు మనం హోల్డింగ్ గ్రిప్ కింద పట్టుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం పైన పెట్టి దాన్ని మళ్ళీ కింద బేస్ అంటిస్తున్నాను. అంటించేసాను. దాంతో మనం ఇక్కడ బేస్ ఆరిపోయింది. ఈ బేస్ ఆరిపోతే దీన్ని గమ్ పెట్టి దీని కింద ఆరిపెట్టేసుకుందాము. అంటించేసుకున్నాను. ఇది కొంచెం సేపు ఆరిపెట్టిన తర్వాత మనం పెయింటింగ్స్ అవన్నీ చేద్దాము. ఇప్పుడు నేను పెయింటింగ్స్కి ఇక్కడ అక్కడ ఫస్ట్ దానికి తీసుకుంది ఎల్లో ఇంకా అది తీసుకున్నాను. ఇక్కడ నేను బ్రౌన్ ఇంకా వైట్ తీసుకుంటున్నాను. దీన్ని కాస్త లైట్ పింకిష్ షేడ్లో వచ్చేంత వరకు వైట్ మిక్స్ చేశాను. లైట్ పింకిష్ బ్రౌన్ షేడ్లో వచ్చేంత వరకు దీన్ని మొత్తం పెయింట్ చేసేస్తున్నాను. దీని లోపల కూడా పెయింట్ చేసేస్తున్నాను. దీన్ని షటిల్ పెట్టుకోవడానికి వాడుకుందాం అనుకున్నాను. జస్ట్ కిడింగ్, సరదాగా పెట్టాను. అలా పెట్టి దీన్ని పెయింట్స్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ అది వైట్ ఇంకా గ్రీన్ కలర్ తీసుకున్నాను. కానీ సరిగ్గా రాలేదు. సేమ్ షటిల్ కింద చేద్దాం అనుకున్నాను. ఇలా లైన్స్ పెట్టి సేమ్ షటిల్ కింద చేద్దాం అనుకున్నాను, కానీ అది కుదరలేదు. అందుకే నేను మొత్తం అంతా పెయింట్ చేసాను. మళ్ళీ సరిగ్గా రాలేదని చెప్పి పెయింట్ చేసేస్తే మనకి గ్రీన్ ఇక్కడ స్టార్స్ ఉన్నాయి కదా, స్టార్స్ని చేసి అంటించేద్దాం అనుకున్నాను. అక్కడ మనకు వచ్చేసినాయి రెడ్ కలర్ ఇంకా కార్డ్బోర్డ్ ఇంకా మనకు కావాల్సిన పెయింట్ బ్రష్. దీని ఇలా స్టార్స్ కింద కట్ చేశాను. చిన్న స్టార్స్, ఒక పెద్ద స్టార్ కట్ చేశాను. దీనికి అంటించేద్దాము. అంటించేసి నేను DIY క్రాఫ్ట్ ఫస్ట్ అని రాశాను, ఎందుకంటే ఇది క్రాఫ్ట్ సంబంధించిందని. ఒకదానికి స్కేటింగ్ అని రాశాను, ఒకదానికి DIY అని రాశాను. ఇంతే, సింపుల్, ఈజీగా చేయొచ్చు. ఓకే గైస్, బాయ్.